నిజంగా అపరిచితుడండి ప్రభాస్. సినిమా కోసం ఎంత కష్టపడతాడో, ఎంత పని చేస్తాడో, పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి అంత బద్దకొస్తుంది అసలు బాంబే ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ అది అయిపోయింది. తను ముందు ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు, మేము వెనకాల వచ్చాం. డార్లింగ్ ఎక్కడో అని ఫోన్ చేస్తే ఎంటర్ అయిన తర్వాత అక్కడ లాంజ్ ఉంటుంది, అక్కడ అందులో ఉన్నానని చెప్తున్నాడు. మేము పైకి కిందకి తిరుగుతున్నాం, ఇన్నిసార్లు బాంబేలో వచ్చాం, అక్కడ ఒక లౌంజ్ ఉందని తెలియదు అసలు మాకు. సార్ తన అసిస్టెంట్ వచ్చి సార్ ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నాడని చెప్పి లోపలికి వెళ్ళాం. లోపల ఉన్నాడు. మేము వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోతుంది, హాఫ్ అన్ అవర్కి ఫ్లైట్ బోర్డింగ్ టైం. అంటే ఫ్లైట్ బోర్డింగ్ శోభు గారు వచ్చి ప్రభాస్ టైం అయిపోతుంది, కూర్చుని టైం ఉందా వెళ్ళిపోదాం అని. నేను చెప్తాను గడ్డాలి, మీరు కష్టపడాలంటే రాజమౌళికి వెళ్ళాలండి, కంఫర్ట్ కావాలంటే నాతో రండి. ఎప్పుడు వెళ్ళాలని చెప్తాను, మీరు టెన్షన్ పెట్టుకోవద్దు, నాతో రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టాడు. అరగంట 20 నిమిషాలు మాకు టైం అంటే ముందు వెళ్ళిపోవాలి కదా, అది మనకి అలవాటు అయింది.